హరగోపాల శాస్త్రి గారి యొక్క సామాజిక వర్గం గురించి పరిశీలిస్తే ఈ దేశంలో ఉన్న హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఇక్రిసాట్, రాష్ట్రపతి కార్యాలయాలు, ఫైనాన్షియల్, మీడియా మొత్తం ఒక వైరస్ లాగా వ్యాపించి ఉన్న జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ జాతి, ఆ కులం. ఈ హరగోపాల శాస్త్రి వచ్చి సామాజిక దోపిడీ గురించి మాట్లాడతాడు, మాలల దోపిడీ గురించి మాట్లాడతాడు. అయితే అసలు 80% ఈ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసింది ఎవడు? హరగోపాల శాస్త్రి కులం. రెండోది, హరగోపాల శాస్త్రి తన దగ్గర చదువుకున్న చాలామంది రకరకాల రాష్ట్రాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ ఉన్నారు, నా దగ్గర చేసిన స్కాలర్లు అని చెబుతూ ఉన్నాడు. అయితే ఈ స్కాలర్లుగా ఆయన మాలలో దానికి సెంట్రల్ యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీల్లో కానీ కాంపిటీషన్లో నెగ్గి, పోటీ పరీక్షల్లో నెగ్గి మాత్రమే అక్కడి వరకు వచ్చారని వాస్తవాన్ని విస్మరించడం తప్పు. అది దెబ్బతినటం అవుతుందా? కాదు కదా.